ఆహా! నీకుందా? నువ్వు చేయగలుగుతావయితే అన్నట్టు. యాహ్! ఇందాక రివ్యూస్ అన్నీ చదివానన్నారు. ఐ మీన్ సోషల్ మీడియా బయట రివ్యూస్ అన్నీ చదివారన్నారు. సో, నార్మల్‌గా ఏ సినిమాకైనా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ సినిమాకైనా ఎంత పాజిటివ్ ఉన్నా కూడా నెగెటివ్ రివ్యూస్ కూడా వస్తాయి. అవునండి. సో, ఈవెన్ 1 ఆర్ 2 వస్తాయి. అవును. సో, ఆ నెగెటివ్ రివ్యూస్ మీకేమన్నా వచ్చినాయా? వస్తే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చాయి. పాయింట్స్‌లో వచ్చినాయి? నా ఫేవరెట్ నెగెటివ్ రివ్యూ ఒకటుంది. ఒకరు చెప్పండి. రాసారు. అంటే రివ్యూ కాదండి. నాట్ క్రిటిక్స్ రాసిన రివ్యూస్ అన్నీ ఐఎమ్ సో గ్రేట్‌ఫుల్ నిజంగా. ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ టు ఆల్ ద మీడియా, ఆల్ ద క్రిటిక్స్. దే వర్ ఆల్ సూపర్ కైండ్ టు మీ, ఎస్పెషల్లీ టు మై పెర్ఫార్మెన్స్ అవన్నీ. కానీ కొంతమంది కమెంట్స్ లేకపోతే అలాంటివి ఉంటాయి కదా! అందులో ఒక కమెంట్ నా ఫేవరెట్. ఇదెవరో చపాతీ మొహం. అంటే చపాతీ మొహం అంటే చపాతీలో తప్పేముంది? చపాతీ రోజు తింటాం కదా! చపాతీలో ఏం ప్రాబ్లం లేదు. సో, చపాతీ నేను ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ అని. లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ ఏది రైడ్. మై డియర్ దొంగ ఇస్ లాంగెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ స్ప్రైట్ యాడ్ అని పెట్టారు. సో, దాని మీద కూడా వీ ఆల్ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. స్ప్రైట్‌కి సంబంధించిన వచ్చిన క్రిటిసిజం అంతా వీ హ్యాడ్ ఫన్ అవన్నీ చదువుతూ. అండ్ కొన్ని రివ్యూస్ నెగెటివ్‌గా, అవుట్ రైట్ నెగెటివ్‌గా అయితే వీఆర్ సో గ్రేట్‌ఫుల్ అండి. అస్సలు అంత నెగెటివ్‌గా ఎవ్వరు రాయలేదు. అంత క్రిటిసిజం నిజంగా రాలేదు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. చాలా వస్తాయి నెగెటివ్‌గా, ప్రతి దానికి వస్తాయి ఎలాంటి సినిమాకైనా. కానీ ఈ సినిమా నిజంగా సర్ప్రైజ్ అయ్యారేమో మేబీ, బికాజ్ ఒక చిన్న సినిమా కాబట్టి మేబీ దే ఆర్ కైండ్ ఎనఫా, లేదు అంటే నాకు రీజన్ తెలీదు. అంత నెగటివ్గా అయితే ఎవరూ మాట్లాడలేదు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ కైండ్. ఆర్ మేబీ ఓటీటీలో వచ్చిన సినిమాకి నిజంగా కైండ్ రివ్యూస్ ఉంటాయా? ఐఎమ్ ఆల్సో నాట్ ష్యూర్. మీరే చెప్పాలి యాక్చువల్లీ. అభినవ్ గారు, ఈ సినిమాలో మీరు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అవుటింగ్ వెళ్తారు కదా కార్లో. అవును. వెళ్ళాక మిమ్మల్ని పట్టించడానికి హీరో ట్రై చేస్తాడు. కానీ అక్కడ పోలీసులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టుకోకుండా అతనే పట్టుకుంటారు. అంటే ఏంటి, సమాజంలో ఇప్పుడు పోలీసులు దొంగలు తోడు దొంగల్లో ఉన్నారని చెప్పడానికి ఏంటి, అది కామెడీ కోసం తీశారు? ఇది మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ ముందైతేనే కొంచెం వైరల్ అవుతుంది. ద టైమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ అ లిటిల్ షేక్. ఏం లేదు బ్రో, జస్ట్ థింగ్. దొంగ కాబట్టి ఆడికి ఆల్రెడీ తెలుసుంటారు పోలీసులు. ఆయన 10 సార్లు పట్టుకొని లోపల వేసుంటారు. అట్లా ఫెమిలియారిటీ. అండ్ వాళ్ళేమి దే డెంట్ కమ్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ కదా. ఎలాగే అరే ఏం చేస్తున్నారా కనిపించలేదు అన్న కాన్వర్జేషన్. అండ్ మన నిఖిల్ క్యారెక్టర్ అక్కడికి వచ్చి రేజ్ అవుతాడు కాబట్టి అని తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు రేజ్ అయినా కూడా వాళ్ళకే నష్టమని చెప్తున్నారు. థ్యాంక్ యూ. యా యా లైక్ అభినవ్ అన్న